చాలా ఏళ్ళు ఒక ఏడాది పాటన కనీసం ఉంటుంది. ఖచ్చితంగా. వాస్తవంగా ఏంటంటే 70 ఏళ్ల నుంచి ఉన్నటువంటి దాన్ని గత 5-6 ఏళ్లలో ఆ భయాన్ని దూరం చేస్తూ వచ్చారు. ఇదివరకు టూరిస్టులు వెళ్ళినా ఆ చుట్టుపక్కల సైన్యం తిరుగుతూ ఉండేది. సైన్యం తిరుగుతూ ఉండగా వీళ్ళు ధైర్యంగా ఏం చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. టూరిజం అంటే ఎంజాయ్ చేయాలి. అలా క్రమంగా సైన్యం ఆ ప్రాంతాలలో మొహరింపులు తగ్గించేసింది. ఇప్పుడు రకంగా వీళ్ళకి అదే అదృష్టమైంది. ఈ పెహల్గావు అడవికి ఆనుకుని ఉంటది. మామూలుగా అడవి ఒడ్డుల్లో సైన్యం ఉంటది, వెహికల్స్ తిరుగుతుంటాయి, ఆయుధాలతో తిరుగుతుంటారు. కానీ టూరిస్టుల ప్రశాంతత కోసం అని చెప్పేసి వాళ్ళు అది వదిలేశారు. ఆ ప్రాంతంలో ఇప్పుడు అడ్డుగా నుంచోాల, అది వీళ్ళు చూజ్ చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే అది పిఓకే నుంచి ఇక్కడ దాకా వచ్చేటటువంటి కొండ అనమాట, అడవి అది. అందుకని ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు శ్రీనగర్ లో దాడి చేసే దమ్ము లేదు, లేకపోతే కనుక ఇతర ప్రాంతాల్లో దాడి చేసే దమ్ము లేదు. ఈ సరిహద్దుల్లో నుంచి గబక్కం చేసేసి ఇక్కడి నుంచి ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ నుంచి జమ్మూ వైపుకి వెళ్ళిపోవచ్చు, ఇదే డైరెక్ట్ పిఓజేకేలోకి వెళ్ళిపోవచ్చు. అంత చుట్టూతా ఆ దారి అంతా కూడా అడవే, కంప్లీట్ దట్టమైన అడవి. కాబట్టి అట్లాంటి ప్రాంతాలను ఎంచుకుంటున్నారు వీళ్ళు. డైరెక్ట్ గా మిగతా కాశ్మీర్ ఇదేంటంటే మనం కాశ్మీర్ అనేస్తున్నాం. ఓ రకంగా చెప్పాలంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో మారుమూలన ప్రకాశం జిల్లాలో ఏ దర్శి దగ్గర చిన్న సంఘటన, ఇదే ఒక సంఘటన చిన్నది కాదు, ఒక సంఘటన జరిగితే ఆంధ్ర మొత్తం అన్నటువంటిది ఎట్లాగో అట్లాగే ఇక్కడ ఇది కాశ్మీర్ లో ఆ ప్లేస్ ని వాళ్ళు ఎంచుకున్న పర్పస్ ఏంటంటే అట్నుంచి వెళ్ళిపోవచ్చు ఈజీగా దాంట్లో. కాకపోతే ఆ తర్వాత ఎట్లాగో వీళ్ళు అటాక్ చేస్తారని తెలుసు. అక్కడ ఏంటంటే అడవుల్లో గిరిజనులు ఉంటారు. అటు పాకిస్తాను ఇండియా వాళ్ళకి సంబంధం లేదు, అటు గిరిజనులు అంతే. వాళ్ళు అక్కడ మంచెలు కట్టుకుని ఉంటారు. ప్లస్ అక్కడ కొన్ని గుహలు వీళ్ళు అండర్ గ్రౌండ్ కొన్ని టన్నెల్స్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో దాక్కుని పోతారు, బయటికి తెలియదు. పైన అంతా చెట్లు ఉంటాయి. అట్లాంటివి మళ్ళీ ఎత్తుక్కోవాలి. ఇప్పుడు మీకు గాజాలో ఎలా అయితే చేశారో హమాస్ వాళ్ళు, అట్లాంటి బంకర్లు ఉంటాయి వీళ్ళకి. అవి దాంట్లో తెలియని చోట దాక్కుంటారు అనమాట. మళ్ళీ వీళ్ళు ఐడెంటిఫై చేసుకుని వెళ్ళటం రోజుల తరబడి టైం పట్టినా వాళ్ళకి ఆల్రెడీ అలవాటైన రూట్ కాబట్టి వెళ్ళిపోతారు. అందుకని ఇప్పుడు ఆ రూట్ ఎంచుకున్నారు అనమాట వీళ్ళు. ఇందులో హిందుత్వం లేదంటే హిందువులను దాడి చేసి ఈ టార్గెట్